వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. వీళ్ళ అభివృద్ధి కోసం ఈ దేశం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వీళ్ళ రక్షణ కోసం ఈ దేశ సైనికులు లక్షల్లో బలయ్యారు. వీళ్ళ భద్రత కోసం ఈ దేశ సైనికులు పోలీసులు నిత్యం రక్తం చిందిస్తున్నారు. వీళ్ళ కోసం ఈ దేశం మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మించింది. వీళ్ళ కోసం ఈ దేశం మారుమూల ప్రాంతాల్లో కూడా స్కూళ్లు నిర్మించింది. వీళ్ళ కోసం ఈ దేశం మారుమూల ప్రాంతాల్లో కూడా ఆసుపత్రులు నిర్మించింది. వీళ్ళ కోసం ఈ దేశం అత్యంత ఖర్చుతో కొండలు లోయల్లో కూడా రైల్వే లైన్లు నిర్మించింది. వీళ్ళ కోసం ఈ దేశం మారుమూల ప్రాంతాల్లో కూడా సెల్ టవర్లు నిర్మించింది. వీళ్ళ కోసం ఈ దేశం మారుమూల ప్రాంతాల్లో కూడా మంచినీళ్ళ సదుపాయం కల్పించింది. అనేక సార్లు వరదల్లో చిక్కుకుంటే వీరి కోసం సైన్యం, పోలీసులు, అధికారులు ప్రాణాలకు తెగించి కాపాడారు. అయినా వీళ్ళకి ఈ దేశం మీద ప్రేమ, భక్తి, గౌరవం, అభిమానం ఉండదు. తీవ్రవాద, ఉగ్రవాద చర్యల్లో చనిపోయిన వారికి వీరి సహాయం శూన్యం. వరదల, తుఫానులు, భూకంపాలు, సునామీలు మొదలైన ప్రకృతి విపత్తుల్లో వీరి సహాయం శూన్యం. తమ తోటి కాశ్మీర్ పండిట్లు హత్యలకు, రేపులకు గురైతే వీళ్ళ చర్యలు, సహాయం శూన్యం. దేశంలో సంభవించిన ఏ విపత్తులో, ఆపదలో వీళ్ళు ముందు లేరు, చివరా లేరు, అసలు లేనే లేరు. ఈ దేశంలో విశ్వాసం లేని జాతి అంటే వీరిదే. వీరంతా విశ్వాసఘాతకులు. ఈ భూమి మీదే లేరు. వీరి దేశభక్తిని మాత్రం మనం ప్రశ్నించకూడదు. పైగా వీరిది శాంతి మతం అని చెప్పుకుంటారు. ఇంతకు వీరు ఇరాన్కి ఇంత సహాయం చేయడానికి కారణం మానవత్వం కాదు, మతం. కానీ హిందువులు మతోన్మాదులు. మనువాదం నశించాలి అని గుండెలు బాదుకుంటారు. గురువింద గింజ దాని కిందున్న నలుపు చూసుకోకుండా ఎరుపు చూసి మురిసిపోయినట్టు. అవునంటారా కాదంటారా? మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ బాయ్స్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయుత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.